పరమ పవిత్రుడు దేవుడు, పావన చరిత్రుడు ఆ క్రీస్తు రాజు ఉత్థానమైనాడు. శిష్యులలో తన దర్శనాన్ని ప్రకటించుకున్నాడు. గలిలయ, యెరూషలేం పట్టణాలలో ఆయన సంచరించి తన పునరుత్థాన శక్తిని మనందరికీ కూడా దయచేశాడు. ప్రియమైన బిడ్డలారా, ఈనాడు ఆ పరమ పవిత్రుడు దేవుణ్ణి మనమందరము కూడా ఆ పావన పితృని ఆరాధించుకోవటం, ఆయన మహిమపరచుకోవడం, ఆయన ఘనపరచుకోవటం మనకెంతో శ్రేయస్కరం. ప్రియమైన బిడ్డలారా, ఆయన పునరుత్థాన శక్తితో దేవుడు మనల్ని నింపబోచు ఉండగా మనమందరం కూడా ఆ పరమ పవిత్రుడిని ఆరాధించుకుందాం, పరవశించుదాం. పరమ పవిత్రుడ నీవే, పావన చరితుడ నీవే, పరమ పవిత్రుడ నీవే, పావన చరితుడ నీవే, ఆదిలో వాక్యము నీవే, మా అందరి దేవుడ నీవే, ఆదిలో వాక్యము నీవే, మా అందరి దేవుడ నీవే. యేసయ్యా యేసయ్యా నీకే స్తోత్రం, యేసయ్యా 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 నీకే స్తోత్రం, యేసయ్యా 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 నీకే స్తోత్రం, యేసయ్యా 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 నీకే స్తోత్రం, యేసయ్యా. ద్రాక్షవల్లివి నీవే, తీగను నేను యేసయ్యా, నీ కొమ్మలో నేను నిరంతరం అంటు పెట్టుకొని ఉండి ఫలించులా నన్ను దీవించి యేసయ్యని ప్రార్థన చేయబడుతుంది. స్తోత్రం. ద్రాక్షవల్లివి నీవైతే తీగను నేను యేసయ్యా, ద్రాక్షవల్లివి నీవైతే తీగను నేను యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నీకే స్తోత్రం, యేసయ్యా 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 నీకే స్తోత్రం, యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా నీకే స్తోత్రం, యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం, యేసయ్యా. నీదు ప్రజలకు కాపరిగా నన్ను నీవు నియమించావు, యేసయ్యా నీకే స్తోత్రం. వాక్యం బోధించుటకు గురువుగా నన్ను అభిషేకించిన దేవా నీకే స్తోత్రం. నీ వాక్యం చదవడానికి ప్రభువా నీ బిడ్డలుగా మమ్మ అభిషేకించిన దాన్ని బట్టి నీకు స్తోత్రం. నీ వాక్యమును బోధించుటకు మమ్మ అభిషేకించిన దేవా నీకే స్తోత్రం అంట. ప్రభుని ఆరాధించు ప్రజల బిడ్డ. నీదు ప్రజలకు కాపరిగా నన్ను నీవు నియమించావు, నీదు ప్రజలకు కాపరిగా నన్ను నీవు నియమించావు, యేసయ్యా యేసయ్యా నీకే స్తోత్రం, యేసయ్యా 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 నీకే స్తోత్రం, యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా నీకే స్తోత్రం, యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా నీకే స్తోత్రం, యేసయ్యా. నీ వాక్యము బోధించుటకు నేను ఆత్మతో నింపిన దేవా స్తోత్రం. అబారాష్యో ఆకారారేది అబారాష్యో. హల్లెలూయా. నీదు వాక్యము బోధింప మమ్ము ఆత్మతో నింపావు, నీదు ఆత్మను బోధింప మమ్ము ఆత్మతో నింపావు, నీదు వాక్యము బోధింప
మమ్ము ఆత్మతో నింపావు, నీదు వాక్యము బోధింప మమ్ము ఆత్మతో నింపావు. యేసయ్యా యేసయ్యా నీకే స్తోత్రం, యేసయ్యా 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 నీకే స్తోత్రం, యేసయ్యా 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 నీకే స్తోత్రం, యేసయ్యా 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 నీకే స్తోత్రం, యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా నీకే స్తోత్రం, యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా నీకే స్తోత్రం, యేసయ్యా. పరమ పవిత్రుడ నీవే, పావన చరితుడ నీవే, పరమ పవిత్రుడ నీవే, పావన చరితుడ నీవే, ఆదిలో పవిత్రుడ నీవే, పావన చరితుడ నీవే, పరమ పవిత్రుడ నీవే, పావన చరితుడ నీవే. ఆదిలో వాక్యం నీవే, మా అందరి దేవుడ నీవే, ఆదిలో వాక్యము నీవే, మా అందరి దేవుడ నీవే. యేసయ్యా యేసయ్యా నీకే స్తోత్రం, యేసయ్యా 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 నీకే స్తోత్రం, యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా నీకే స్తోత్రం, హల్లెలూయా. యేసయ్యా 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 హల్లెలూయా హల్లెలూయా నీకే స్తోత్రం, యేసయ్యా హల్లెలూయా నీకే స్తోత్రం, యేసయ్యా 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 నీకే స్తోత్రం, యేసయ్యా 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 నీకే స్తోత్రం, యేసయ్యా. పరమ పవిత్రుడమైన దేవా, మా బిడ్డలను ప్రభా అనేక గాయమైన హస్తములతో పునరుత్థాన ఆ మహిమ కలిగిన చేతితో తాకి స్వస్థపరచండి యేసయ్యా. ఇదిగో తండ్రి, మాలో నిర్జీవమైనదంతా కూడా నీ జీవం కలిగిన హస్తంతో తాకి సంపూర్ణమైన విడుదలను దయచేయండి యేసయ్యా. ఇదిగో తండ్రి, కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న వారికి సంపూర్ణమైన స్వస్థతను దయచేయండి. ఇదిగో తండ్రి, షుగర్ వ్యాధితో బాధపడుతున్న వారికి సంపూర్ణమైన స్వస్థతను దయచేయండి. ఇదిగో తండ్రి, కంటిలో నుంచి నీరు కారడం, కళ్ళు మసకగా కనబడటం, కంటి ఆపరేషన్ చేయాలన్న వారి యొక్క ఇదిగో తండ్రి వారి యొక్క కన్నులన్నీ కూడా ప్రభా ఆపరేషన్ చేయకే ప్రభా స్వస్థత పొందునుగాక తండ్రి. ఇదిగో తండ్రి, హరికాలలో మంటలు ప్రభా భయంకరమైన వేదనను చెందుచుండగా తండ్రి, ఆ యొక్క బిడ్డల జీవితాల యొక్క మంటలన్నీ కూడా యేసయ్య రక్తంతో చల్లార్పబడుదురుగాక యేసయ్య. ఇదిగో తండ్రి, నరాల బలహీనత యేసయ్య, ఓ శరీరం అంతా కూడా వణుకుతో ఇదిగో ప్రభా అల్లాడిపోవచ్చు ఉండగా తండ్రి, పక్షవాతి వ్యాధితో ప్రభా బిడ్డల యొక్క శరీరం మూర్చపోయి ఉండగా యేసయ్య అనే యొక్క ఇదిగో మహిమ కలిగిన ఉత్తానమైన హస్తముతో వారి యొక్క జీవంలో వారి యొక్క శరీరంలో జీవాన్ని కలగజేయండి యేసయ్య. ఆ యొక్క నరాల బలహీనతను బలముగా మార్చండి యేసయ్య. వణుకుడు వంటి శరీరాన్ని ప్రభా వణుకు లేకోకుండా దీవించండి యేసయ్య. ఇదిగో తండ్రి, రక్తము తక్కువగా ఉంది, ఈ యొక్క బిడ్డకు రక్తము లేదు, హీమోగ్లోబిన్ తక్కువగా ఉందని డాక్టర్లు చెప్పి ఉండగా తండ్రి, ఈ యొక్క బిడ్డలను ప్రభా ఈ యొక్క హస్తంతో తాకి హీమోగ్లోబిన్ ప్రభా అధికము చేయండి యేసయ్య. రక్తహీనత నుంచి ప్రభా మంచిగా శరీరం అంతా కూడా రక్తము ప్రవహించలాగిన ఆశీర్వదించండి అయ్యా. నమ్మకం లేని జీవితాన్ని ప్రభా, ఆశ లేని జీవితాలను ప్రభా నీ యొక్క పరలోక ఆశీస్సులతో ప్రభా జీవం కలిగి జీవించలాగిన బిడ్డలను దీవించండి యేసయ్య. వారిలో ఆశలు కలగచేయండి ప్రభా, నమ్మకాన్ని కలగచేయండి యేసయ్య. నీ కోసం జీవించేటువంటి భాగ్యాన్ని బిడ్డలకు దయచేయండి, విమోచనాన్ని దయచేయండి యేసయ్య. ఇదిగో తండ్రి, వారిలో ఉన్న వేదన దుఃఖ బాధలను అన్నీ కూడా తొలగించి నీ యొక్క శాంతి సమాధానంతో దీవించండి యేసయ్య. బిడ్డలకు బంగారమైన భవిష్యత్తును దయచేసి ప్రభా మా యొక్క బిడ్డల జీవితాల్లో ప్రభా యొక్క సంవత్సరంలో జూబ్లీ సంవత్సరంలో ప్రభా నూతనమైన గొప్ప కార్యాలు జరుగులాగానే ఆశీర్వదించండి. మీ యొక్క మహిమ గల క్రియలు ప్రభా నూతనమైన గృహాలు నిర్మించుకోవాలని ఆశపడుచుండగా అన్ని యొక్క గృహాలు ప్రభా నిర్మింపబడును గాక తండ్రి. దానికి కావాల్సిన ప్రతి ఒక్క ధనము తండ్రి బిడ్డలకు తక్షణమే సమకూర్చబడును గాక తండ్రి. మీ యొక్క పరలోకం నుండి బిడ్డలకు ప్రభా పరలోకం నుండి ఆ యొక్క ధనాన్ని బిడ్డలకు దయచేయండి యేసయ్య. అన్నీ కూడా బిడ్డలకు దయచేసి ప్రభా ఏ యొక్క కొరత లేకోకుండా సమృద్ధిలో జీవించాలని దీవించమంటూ మన నాథుడే యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. భక్తి విశ్వాసంలో కళ్ళు మూసుకొని చేతులు జోడించి ఆ ప్రభుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుందాం. ప్రభువు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు
పితా పుత్ర పవిత్రాత్మనామమున మీ అందరిని దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, దయచేసి గమనించండి, మన క్రీస్తు జ్యోతి ధ్యానాశ్రమ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే యొక్క చిన్న పని ఎన్నో ఆత్మలను రక్షింపబడడానికి, మరి నూతనమైన సభ్యులు మరి దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించి రక్షణ పొందుకునేలాగన మనం చేసే యొక్క చిన్న పని ఉపకరంగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క పని ద్వారా దేవుని యొక్క నామాన్ని మహిమపరుచుకుందాం. ప్రతిని బిడ్డలారా, మీ యొక్క ప్రార్థన విన్నపాలను తెలియజేయదలుచుకున్న వారు మరి కామెంట్ లైవ్ బాక్స్లో తెలియజేసినట్లయితే మీకోసం దీవబలి పూజల్లోనూ, మా యొక్క వ్యక్తిగత ప్రార్థనల్లోనూ, కమ్యూనిటీ ప్రార్థనలో మీకోసం ప్రార్థన చేస్తూ ఉంటాం. కాబట్టి ఈ యొక్క విషయాన్ని గమనించి కామెంట్ లైవ్ బాక్స్లో మీ యొక్క విన్నపాలను తెలియజేసుకోవాల్సిందిగా కోరుకొనుచున్నాము. స్వాగతము దేవా సుమా, స్వాగతము ప్రభువా, స్వాగతము దేవా. ఈ దివ్య సన్నిధిలో పూజలు చేయగా వేం చేసిన ఈ శుభవేళ, స్వాగతము దేవా సుమా, స్వాగతము ప్రభువా, స్వాగతము దేవా. ఈనాటి దీవబలి పూజలో మే నెల 10వ తారీఖున సెకండ్ సాటర్డే రాబోచు ఉండగా దేవుడు మరి గురుశ్రీ ఫాదర్ క్రీస్తురాజు గారిని మరి అభిషేకించి ఆనాటి ప్రార్థనా కార్యక్రమంలో వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ దేవుని యొక్క వాక్కుతో తాకబడి, దేవుని యొక్క దీవెనలతో నింపబడి, స్వస్థతను పొందుకొని ఆనంద నాదములతో గృహాలకి చేరుకొనలాగిన అటువంటి గొప్ప భాగ్యాన్ని ఆ రోజున దేవుడు అద్భుత కార్యాలను చేయలాగన ఈనాటి దీవుల పూజలు సమర్పించుకొని ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సహోదరి సహోదరులారా, పవిత్రములైన ఈ పరమరహస్యములను కొనియాడ యోగ్యుల మటుకు మన పాపములను ఒప్పుకుందుము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపలను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధల చేతను బహుపాపం చేస్తుని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకనికైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మను నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపాలని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలో నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. ప్రార్థించుకొందుము. ఓ ప్రభువా, మమ్ము మా గౌరవప్రదమైన అతి స్థితికి చేర్చిన శుభకార్యమును ఈ వార్షిక మహోత్సవముల ద్వారా మేము స్మరించుకున్నట్లు చేసితివి. క్రీస్తుతో పాటు మేమును ఉత్థానమగుదుము అను నమ్మికను మాలో చిగురింపచేసితివి. ఈ దివ్యారాధనలో మేము స్మరించుకొనుచున్న రక్షణము మా జీవితములో ఒక మరుపురాని అనుభవముగా మారునుగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము.
మొదటి పట్టణము అపోస్తల కార్యములు 5వ అధ్యాయము వచనములు 17 నుంచి 26 వరకు. అప్పుడు ప్రధాన యాజకుడు అతనితో ఉన్న వారందరూ అనగా సద్దుకైలు తెగవారును లేచి అపోస్తలులపై అసూయపడి వారిపై చర్య తీసుకునవలనని నిశ్చయించిరి. అందుచేత వారు అపోస్తలులను బంధించి ప్రభుత్వపు చెరసాలలో వేయించిరి. కాగా ఆ రాత్రి అందే ప్రభుదూత ఆ చెరసాల తలుపులను తెరచి అపోస్తలులను బయటకు నడిపించుకుని పోయి వారితో, మీరు దేవాలయంలో నిలవబడి ఈ నూతన జీవమును గూర్చిన దంతయు ప్రజలకు తెలియజెప్పుడనెను. అది విన్న అపోస్తలులు పోయి తెల్లవారినప్పటికీ దేవాలయము ప్రవేశించి బోధింపు మొదలుపెట్టిరి. అంతటా ప్రధానార్చకుడును ఆయనతో ఉన్నవారును వచ్చి మహాసభావారిని యూదుల పెద్దలందరినీ సమావేశపరిచిరి. పిమ్మట అపోస్తలులను వారి ఎదుటను తీసుకొని రావాలనని వారు చెరసాల అధికారులకు ఆజ్ఞాపించిరి. కానీ అధికారులు వెళ్ళి చూసినప్పుడు చెరసాలలో అపోస్తలులు కనుబరుటుకున్నటచే వారు తిరిగి విచారణ సభలోనికి పోయి, మేము చెరసాల వద్దకు పోయి చూడగా దానికి తాళము బిగింపబడి ఉండెను. ద్వారముల వద్ద కావలి వారు కాపలా కాయుచుండిరి. మేము చెరసాల తలుపులు తెరచి లోనికి పోయి చూచితిమి, కానీ లోపల మాకు ఎవరునూ కనిపింపలేదు అని వారు తెలియజేశారు. దేవాలయపు అధిపతి ప్రధానార్చకులు దీనిని విని విస్మయము చెంది అది ఏమై ఉండునో అని ఆశ్చర్యపడిరి. అప్పుడు ఒకడు సభలోనికి వచ్చి, మీరు చెరసాలలో వేసిన వారు దేవాలయంలో నిలుచుండి ప్రజలకు బోధించుచున్నారు అని వారితో చెప్పెను. అది విని అధికారి తన పరివారముతో అక్కడకు వెళ్ళి అపోస్తలులను మరలా తీసుకుని వచ్చెను. ప్రజలు రాళ్లతో కొట్టుదురేమో అని భయపడి వారు అపోస్తలులకు ఏమాత్రము హింస తలపెట్టలేదు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. స్తుతించుచున్నది, చేసినావు నీవు గొప్ప కార్యము. నా హృదయం నిన్నే స్తుతించుచున్నది, చేసినావు నీవు గొప్ప కార్యము. స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా, స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా, స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా, స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా. ప్రభువు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త 3వ అధ్యాయము పవిత్ర వచనములు 16 నుంచి 21 వరకు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించెను. ఆయనను విశ్వసించు ప్రతివాడును నాశనము చెందక నిత్య జీవను పొందుటకై అట్లు చేసెను. దేవుడు తన కుమారుని లోకమును రక్షించుటకు పంపెను, కానీ దానిని ఖండించుటకు పంపలేదు. ఆయనను విశ్వసించువాడు ఖండింపబడడు, విశ్వసింపని వాడు ఖండింపబడియే ఉన్నాడు. ఏలైనా దేవుని ఏకైక కుమారుని నామమున అతడు విశ్వాసమునుంచలేదు. ఆ తీర్పు ఏమనా లోకమున వెలుగు అవతరించినది, కానీ మనుషులు దుష్క్రియలు చేయుచు వెలుగు కంటే చీకటినే ఎక్కువగా ప్రేమించిరి. దుష్టులు చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును, అతడు తన దుష్క్రియలు బయలుపడుకున్నట్లు వెలుగును సమీపింపడు.
కానీ సత్యవర్తనుడు తన కార్యములు దేవుని చిత్తానుసారముగా చేయబడినవలెనని ప్రత్యక్షమగుటకు వెలుగును సమీపించును అని సమాధానమిచ్చెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. వాట్ డు యు మీన్ బై ద చిల్డ్రన్ ఆఫ్ లైట్? దేవుని యొక్క వెలుగు పుత్రులు పుత్రికలుగా ఉండాలి అంటే ఏమిటి? ప్రదేని బిడ్డలారా, వాక్యం బోధిస్తుంది 1 తెస్సలోనియన్లు 5వ అధ్యాయం 5వ వచనంలో, ఫర్ యు ఆర్ ఆల్ చిల్డ్రన్ ఆఫ్ లైట్ అండ్ చిల్డ్రన్ ఆఫ్ ద డే. మనం అందరము కూడా వెలుగు బిడ్డలము. మనము రాత్రికి సంబంధించిన వారు కాక పగటికి సంబంధించిన వారమని మరి ప్రభుని యొక్క వాక్కు బోధిస్తూ ఉంది. 1 తెస్సలోనియన్లు 5:5 చదివితే, అటు తర్వాత ఎఫిషియన్స్ 5:8 చదువుదాం. ఒక తెస్సలోనియన్స్ 1 తెస్సలోనియన్స్ తీయండి, ఆ తర్వాత ఇంకొకరు ఎఫిషియన్స్ తీయండి. ఎఫిషియన్స్ 5:8, 1 తెస్సలోనియన్స్ 5:5 చదవండి. కనుక ఇతరుల వలె మనము నిద్రించుచుండరాదు, మనం నిద్రించుచుండరాదు, మేల్కొని జాగరూకులమై ఉండవలెను. 5:5 కదా. ఇంకా చదివితే కొంచెం లోతుగా, మీరు అందరూ వెలుగు కుమారులను పగలు కుమారులై పగటి పూట సంచరించేవారి అయి జాగరూకులై ఉన్నవారై, మీరు నిద్రించేవారు కాదు, పగటి పూట నిద్రించేవారు కాదు, పగటి పూట సోంబేరులై మంచాల పైన పనుకునేవారం కాదు, కానీ మనం రాత్రికి గాని చీకటి గాని సంబంధించిన వారము కాము. ప్రైజ్ ది లార్డ్. మన రాత్రికి సంబంధించిన వారమా, చీకటికి సంబంధించిన వారమా? ప్రైజ్ ది లార్డ్. సహజంగా తప్పు ఒప్పులు అన్నీ కూడా చీకటి కోణంలోనే జరుగుతాయి. నన్ను ఎవరూ చూడట్లేదు కానీ 4 గోళ్ల మధ్య తప్పుడు పనులు చేస్తూ ఉంటారు. ప్రియమైన వెళ్ళారు, దేవుని కంటికి ఇది మరుగై ఉండదులే అని మానవుడు తలంచవచ్చు, కానీ ఆయన కంటికి ప్రతీదీ కూడా స్పష్టముగా కనబడుతుందని వాక్యం తెలియజేయబడుతుంది. అప్పుడు మనం ఆయన యొక్క కనుదృష్టిలో వెలుగు బిడ్డలుగా జీవించినట్లయితే మనం రాత్రికి సంబంధించిన వారం కాదు, మరి పగటికి మీరు సంబంధించిన వారని దేవుని యొక్క వాక్కు బోధింపబడుతుంది. ఎఫెసీయులకు రాసిన లెక్క 8వ వచనం, ఒకప్పుడు మీరును చీకట్లో ఉండిన వారే అంటే ఒకప్పుడును మీరు క్రీస్తు ప్రభుని నమ్మకై ఉన్నారు. క్రీస్తు ప్రభువు మరణించాడు, సమాధి చేయబడి మరి తిరిగి రాడని నమ్మిన వారే. కానీ ఆయన 3వ దినమున లేగిసి పునరుత్థాన శక్తితో మన మధ్యన తిరుగుతూ ఉండగా ఆ పునరుత్థాన దేవుని యొక్క మహిమ మనం చూసినట్లయితే క్రీస్తు ప్రభు వెనకాల చాలా మహిమ తేజస్సు ఆయన నడిపిస్తూ ఉంది. ఎంతో తేజోమయంగా ఆయన సంచరిస్తూ ఉన్నాడు. మనమందరము కూడా చీకటికి సంబంధించిన వారం కాదు, వెలుగుకి సంబంధించిన వారమని దేవుని యొక్క వాక్కు తెలియజేయబడుతుంది. ప్రియమైన మరి ఇప్పుడు ఎఫెసీయులకు రాసిన లేక ఆయన ఏమని బోధిస్తున్నాడు అంటే, కానీ దైవ ప్రజలైనప్పటి నుండి మీరు క్రీస్తు యొక్క ఉత్థానమును తెలుసుకున్నప్పటి నుండి మీరు వెలుగులో ఉన్నారంటే గట్టిగా దేవుని చప్పట్లు కొడతాం. ప్రియమైన బిడ్డలారా, ఆయన యొక్క ఉత్థానమును తెలుసుకున్న మీరందరూ కూడా వెలుగులో ఉన్నారు. వెలుగునకు సంబంధించిన ప్రజల వలె మీరు జీవింపవలెను. ఈనాడు ఉత్థానం గురించిన వెలుగు యొక్క సువిశేషం మనకు బోధింపబడుతుంది. మనం విశ్వసించాలి. యోహాను 12:36లో ఆ వెలుగు దేవుణ్ణి మీరు విశ్వసించాలి అని వాక్యం బోధింపబడుతుంది. ప్రియమైన బిడ్డలారా, యోహాను 12:36లో
మీరు నమ్మండి అని మరి బోధింపబడుతుంది. మీరు వెలుగు పుత్రులుగా ఉండుటకు, మీరు వెలుగు పుత్రులుగా ఉండుటకు, వెలుగు ఉండగానే మీరు ఆ వెలుగునందు విశ్వాసముంచుడు. ప్రైజ్ ది లార్డ్. ఆ వెలుగునందు విశ్వాసముంచుడు. అదే ఈనాటి మొదటి పట్టణంలో అపోస్తులకు రాస్తూ మరి ఎంతో చక్కగా వారిని మరి ఆ వెలుగు జ్ఞానంలోకి నడిపింపబడుతూ ఉన్నారు. అపోస్తుల కార్యములు మరి 3వ అధ్యాయము మరి 7వ వచనం మనం చదివితే, అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 7వ వచనంలో వాని కుడి చేతిని పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములు మడములు బలపడగా వాడు ఎగిరి గంతు వేసి నిలవబడి అటు ఇటు నడవసాగెను. అంతటా వాడు నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కలిసి దేవాలయంలోకి పోయెను. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఎవరి పేరట ఎవరు ఏమిచ్చారు ఆ కృంటి వారికి? వాక్యాన్ని చదివితే ఎవరు ఇక్కడ స్వస్థతను ప్రకటిస్తున్నారు? 12 మంది శిష్యుల్లో పేతురు గారు, నాయనా నా దగ్గర వెండి బంగారాలు లేవు, నా దగ్గర సిరి సంపదలు లేవు, నా దగ్గర ఉన్నదంతా కూడా ఒకటే, వెలుగులో జీవిస్తున్న దేవుడు, తానే వెలుగు, తేజోమయమైన దేవుడు, ఆయన విశ్వసించు, ఆయన నీకు ఇస్తాను తీసుకో అని చెప్పిన వెంటనే, అయ్యా నన్ను స్వస్థపరచగలవాడైతే నాకు ఇవ్వండి అయ్యా అని ఆయన అడిగినప్పుడు ఆయన పేతురు గారు వెంటనే ఆ క్రీస్తు ప్రభుని వెలుగుని ఆయనకి అందింపగా తనలో స్వస్థత వచ్చింది. ప్రియమైన బిడ్డలారా, హృదయ మార్పు ఆరంభమైంది. దేవుని విశ్వసించడం తెలుసుకున్నాడు. ఆయన స్వస్థత పొందుకున్న తర్వాత ఎక్కడికి వెళ్తున్నాడంట? వాక్యాన్ని చదివితే దేవాలయంలోకి పోయినంట. ప్రియమైన బిడ్డలారా, వెలుగు మందిరంలోకి పోతూ ఉన్నాడు. చీకటి కొంపుల్లోకి, సాను కొంపల్లోకి ఆయన పోవట్లేదు. నాకు 2 కాళ్ళు బాగున్నాయి, 2 చేతులు బాగున్నాయి కానీ ఆయన అట్టి విధంగా పోవట్లేదు. కానీ ఏం చేస్తున్నాడంట? వెలుగు దేవాలయంలోకి ఆయన అడుగిడుచు ఉన్నాడు. అక్కడ అడుగిడుచు ఉండగా ప్రశ్నిస్తూ ఉన్నారు ఆయన్ని. అప్పుడు అచ్చుతున్న జన సమూహం అంతయు ఈ దేవాలయం అందమైన ద్వారం వద్ద కూర్చున్న బిచ్చగాడు వీడే అని వారు గుర్తుపట్టి ఆ కుంటివాడు నడుచుటను దేవుని స్తుతించుటను చూచిరి. జరిగిన దానిని గురించి విస్మయం పొంది పరవశములైరి. వారందరూ కూడా ఈ యొక్క అందమైన దేవాలయం, అబ్బా సూపర్ డూపర్ బంపర్, భలే ఉంది అందమైన దేవాలయం ముందు ఈ బిచ్చగాడు ప్రియమైన బిడ్డలారా ఒక మచ్చలాగా ఉన్నాడు. ఈ బిచ్చగాడు అందమైన సూపర్ డూపర్ దేవాలయం ముందు బిచ్చగాడు ఒక మచ్చలాగా ఉన్నాడు. ఇప్పుడు దేవుడు చివరికి ఆ మచ్చని అనుగ్రహించి తాను దేవాలయం, అందమైన దేవాలయమే, ఆ దేవాలయ ద్వారమును మరి దాటుకొని, అందాన్ని దాటుకొని మహిమలోకి ప్రవేశిస్తున్నాడు ఆ కుంటివాడు, ఆ భాగ్యుడు. ప్రియమైన బిడ్డ, మనము కూడా దేవుని ముందే ఉంటాం, దేవాలయాలకు వెళ్తూ ఉంటాం, కానీ ఆయన మహిమలోకి ప్రవేశించలేకున్నామా? ఆ ప్రభుని మనం అడగలేకున్నామా? వింటున్నాం, వాక్యం వింటున్నాం, నీకు కావాలా, స్వస్థత కావాలా అని అడిగినప్పుడు మనం మూగవై మరి మాట్లాడుకోకుండా మనం మూగవారిలాగా ఉండిపోతూ ఉన్నాం. దేవుని యొక్క వాక్కుకి చెల్లించలేకున్నాం. కాబట్టి ఇంకనూ నా పరిస్థితి ఇలాగే ఉంటే బాగుంటుంది, అందమైన దేవాలయపు ద్వారం వద్దే నేనుంటే బాగుంటుందని మన పరిస్థితిని అలా మురగబెట్టుకుంటున్నామే, కానీ ఆ వెలుగు క్రీస్తుని మన యొక్క హృదయంలోకి తీసుకోవట్లేదు. ప్రియమైన బిడ్డ, మనం అందరము కూడా వెలుగు పుత్రులము పుత్రికలము అని దేవుడు మరి బోధించినా కానీ ఆ ప్రకాశంలోకి మనం ప్రవేశించట్లేదు. కనుక మనం ఇంకనూ ఆ గుడ్డివాడి వలె ఆ అందమైన దేవాలయపు ద్వారం ముందు ఒక మచ్చలాగా మిగిలిపోతూ ఉన్నాం. ఈరోజు నీ పరిస్థితి ఏమిటి? ఈ కుంటివాడి వలె నువ్వు విశ్వసించి, ప్రభువా నువ్వు నన్ను రక్షిస్తావు, నీ వెలుగు నన్ను స్పష్టమైన బాటలో నడిపిస్తుందని దేవాలయంలోకి అడుగిడుగలుగుతున్నావా ఆధ్యాత్మికంగా? లేకపోతే ఇంకనూ కొన్ని పనులను పట్టుకొని, కొన్ని కార్యాలు పట్టుకొని, కౌన్సిలర్ అని, సంఘ పెద్దని, ఇంకేదో పేర్లు చెప్పి
ఆ పనులు చేయడానికి, అధికారం చలాయించడానికే నువ్వు ఎదురు చూస్తూ దేవుని పొందుకోలేకున్నావా? ఆశీర్వాదాలు ఉండవు, నీకు శాపాలే ఉంటాయి ప్రియమైన బిడ్డ. కాబట్టి ఈనాడు మన శాపానికి మనం బిడ్డలం కాదు, దేవుని యొక్క వెలుగుకి, ఆశీర్వాదానికి బిడ్డలం. కాబట్టి దేవా, ఇదిగో తండ్రి, వినయముతో ఆ కుంటివాడు అంగీకరించినట్లే నేను కూడా అంగీకరించి దేవాలయంలో నీకు సాక్షిగా నిలిచే భాగ్యాన్ని మనకు దయచేయమని ఈనాటి దేవుల పూజల ప్రార్థన చేసుకుందాం. ఆత్మీయ కానుక ప్రియ యేసయ్యా, ఆశీర్వదించుము యేసయ్యా, ఆత్మీయ కానుక ప్రియ యేసయ్యా, అద్యంతరహితుడా నీ సేవలో శోభిల్ల చేయుమా నీ క్షేమలో, అద్యంతరహితుడా నీ సేవలో శోభిల్ల చేయుమా నీ సేవలో, వర్ధిల్ల చేయుమా నీ చిత్తములో. సహోదరి సహోదరులారా, నిన్ను మీరు నర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ ప్రయోజనముల కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని సేకరించునుగాక. ఓ సర్వేశ్వర, ఈ పవిత్ర కార్య నిర్వహణ ద్వారా నీ దివ్య జీవమందు మాకు భాగమును దయచేయుచున్నావు. నీవు తెలియజేయు సత్యములను మేము అవగాహన చేసుకొని వాటిని ఉపయుక్తముగా మా జీవితములను మార్చుకున్నట్లు అనుగ్రహింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, మేము ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కాయగు క్రీస్తు బలి అయిన ఈ కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు ద్వారా వెలుగు పొందిన బిడ్డలు శాశ్వత జీవమునకు అర్హులగుచున్నారు. అతని విశ్వాసులకు స్వర్గరాజ్యపు ద్వారములు తెరవబడినవి. ఎందుకన అతని మరణము మా మరణమునకు విముక్తముగా దయచేయబడుచున్నది. అతని పునరుత్థానము ద్వారా మా అందరి జీవితములు పునరుత్థానమాయెను. కావున మానవ జాతి అంతయు పాస్కానందముతో నింపబడి నిన్ను స్తుతించుచున్నది. శక్తివంతులైన పరలోక వాసులను దూతల దళములను నీ మహత్వమును నిరతము కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నింపుదోనినది. మహోన్నతుడా హోసానా. ప్రభునామమును వించేవార్ధనులు మహోన్నతుడా హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచా బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధంగా మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములగునుగాక. అతడు శిలువ శ్రమలకు తను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకు ఇచ్చుచు ఇట్లా, నేను మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము, ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధమైన భోజన అనంతరము పాత్రమును అందుకొని మరలా నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకు ఇచ్చుచు ఇట్లా, నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయడు, ఎలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకున పాప పరిహారమునకై దారపోయబడదు. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు.
ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మరణం ప్రకటించదము, మేము తానము చదదము, మీరు మరలా జరుగుచెందము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును తానమును స్మరించుచు జీవమున సుజ్ఞాపమున రక్షణ పాత్రం నీకు సమర్పించుచున్నాము. నీ సముఖం నిలిచి నీకు పరిచయం చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమందు పాలువారుగా మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును వారి యొక్క ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయండి. మా కర్ణం దామాన్ పీఠాధిపతులను గురువులందరితో పాటు మమ్మల్ని నీ ప్రేమేంది పరిపూర్ణను చేయము. ఉత్తాన నమ్మగితో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారినందరినీ జ్ఞాపకం ఉంచుకొను. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకును. అందరిపై దయ చూపి దేవుని కనితలకు పునీత మరేమతోను వారి భర్తకు పునీత జోజప్ప గారితో పునీత అపోస్తులతో ఆదరణి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితో మాకు నిత్య జీవితంలో భాగంగా దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమ పరచెదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతోనే కమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసించదము. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. మా నాటికి కావలసిన మాయనము మాకు నాటికి ఇవ్వండి. మా యుద్ధ అప్పుడు వారిని మేము అందించినట్లు మా అప్పులను మీరు అందించండి. మమ్మ శోధన యందు ప్రదేశినవనే కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. ఆమె ప్రభు, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మా విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగము నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపం లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసం వీక్షింపు. నీ చిత్త ప్రకారం సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపు. యుగములు జీవించి పాలించి ప్రభువా, ప్రభు యొక్క శాంతి ఎల్లప్పుడు మీ అందరితో నుండును గాక, మీ ఆత్మతో నుండును గాక. ఒకరితో ఒకరం సమాధానం తెలుపుకుందాము. సమాధానం. సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోకం యొక్క పాపను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోకం యొక్క పాపలను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోకం యొక్క పాపలను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. ఈ గొర్రె పిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఆయనకు ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక మాట పలికిన ఆత్మ స్వస్థిస్తుంది. క్రీస్తు శరీర రక్తలు మన నిత్య జీవితంలోకి చేర్చును గాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, దయచేసి గమనించండి. మన క్రీస్తు జ్యోతి ధ్యానాశ్రమం ఒక మిషన్ కేంద్రం. మన చుట్టూ ఒక క్రైస్తవ కుటుంబం కూడా లేదు. ఆయనను అన్యులకు వాక్యాన్ని బోధిస్తూ ఇటుక బట్టి వాళ్ళు విశ్వాసాన్ని బలపరుస్తూ ముందుకు సాగుచున్నాం. కాబట్టి ఎన్నో కష్టాలు ఉన్నా కానీ వాటిని అన్నిటినీ కూడా మరి అధిగమిస్తూ
ఆ ప్రభు కోసం ప్రాణత్యాగం చేయడానికన్నా సంసిద్ధంగా ఉన్నాం. కాబట్టి మా కోసం ప్రార్థించండి, మీ యొక్క చేయూతను అందించండి. అదేవిధంగా మన యొక్క కేంద్రంలో ప్రతి సెకండ్ సాటర్డే, ప్రతి శనివారం కూడా ప్రత్యేకమైన ప్రార్థనలు కలవు. ఈ వచ్చే మే నెల 10వ తారీఖు సెకండ్ సాటర్డే రోజున గురుశ్రీ ఫాదర్ క్రీస్తురాజు గారు రాబోచు ఉండగా మరి యొక్క కుమారుల్ని వచ్చే ప్రతి ఒక్క బిడ్డలను దేవుడు ప్రత్యేకంగా దీవించాలని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి ఆ యొక్క ప్రార్థనలో పాల్గొనే దేవుని యొక్క దీవెనలు అద్భుతాలు పొందుకోవాల్సిందిగా కోరుకొంచున్నాము. ఎవరికైనా సరే ప్రార్థన విన్నపాలు తెలియజేయదలుచుకున్న వారు మరి కింద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేయవచ్చు. మీ యొక్క విన్నపాలను తెలియజేసుకుని కౌన్సిలింగ్ కావాలంటే కౌన్సిలింగ్ కూడా ఇవ్వబడుతుంది. మరి ఆ ప్రభుని యొక్క విశ్వాసం, ఆ ప్రభుని యొక్క ఆశీర్వాదాల కోసం విశ్వాసంతో కళ్ళను మూసుకొని చేతులు జోడించుకుందాం. ఓ ప్రభువా, కనికరించి నీ ప్రజలకు సమీపమున ఉండమని నిన్ను బ్రతిమాలుకొనుచున్నాము. స్వర్గపు ఆహారముతో సంతృప్తి చెందిన మేము మా పూర్వ పాపపు స్థితిని విస్మరించి నూతన జీవమును జీవింపగలుగునట్లును నీ కృపను అనుగ్రహింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మనామమున మీ అందరిని దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. చిలకరించు యేసయ్యా నీదు రక్తము, కాపాడుము యేసయ్యా నీదు బిడ్డలను. చిలకరించు యేసయ్యా నీదు రక్తము, కాపాడుము యేసయ్యా నీదు బిడ్డలను. ఎచ్చటికి వెళ్ళిన మాకు విజయమే, ఎచ్చటికి వెళ్ళిన మాకు విజయమే. నీదు రాజ్యము యేసయ్యా వచ్చునుగాక, నీదు రాజ్యము యేసయ్యా వచ్చునుగాక. హల్లే హల్లే